నర్సీపట్నంలోని పెద్ద చెరువును హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో సుందరంగా తీర్చిదిద్దుతామని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గతంలోనే ఈ చెరువును అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ రోడ్ అభివృద్ధి కోసం 3,50,00,000 రూపాయలు మంజూరు చేశామని, ఈ పనులను ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంచేది మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఏప్రిల్, మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు, ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే, ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఈ రోడ్డు వరకు R&B అండి. ఇటుపక్క టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు R&Bకి 3,50,00,000 ఇచ్చాం. రోడ్డు స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మెటీరియల్ పెడుతున్నారు. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.